కిరణానికి చీకటి లేదు, సిరిమువ్వకి మౌనం లేదు, చిరునవ్వకు మరణం లేదు, స్నేహానికి అంతం లేదు. ఇలా ఎన్ని కవితలు రాసినా దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరా జాన్ అంటూ ఎన్ని మాటలు చెప్పినా నువ్వే నా ప్రాణం అంటూ సినీ కవులు కవిత్వం రాసినా స్నేహానికి ఉన్న గొప్పదనం ఇంకెన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలు కానిదే. అది స్వయంగా అనుభవిస్తే తప్ప అందులోని మాధుర్యం ఎవరికీ అర్థం కాదు. అంతటి ఉన్నతమైన స్నేహానికి ఉన్న ప్రాధాన్యతను చెప్పేందుకు ఏర్పాటైందే స్నేహితుల రోజు. అలాంటి ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు మొదలైంది? ఏ ఏ దేశాల్లో ఈ స్నేహితుల పండుగ జరుగుతుంది? అసలు స్నేహితుడంటే ఎవరు, ఎలా ఉండాలి? డియర్ ఫ్రెండ్ పై స్పెషల్ ఫోకస్. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, కడదాకా నీడలాగా నిన్ను వీడిపోదురా అన్నాడో సినీ కవి. స్నేహ మాధుర్యానికి ఔన్నత్యానికి ప్రతీక ఇది. కులం మతం పేద ధనిక భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం. ఎల్లలు లేనిది, అరమరికలు లేనిది స్నేహబంధం ఒక్కటే. ఆటపాటల్లోనే కాదు, జీవితపు ఆటుపోటుల్లోనూ తోడుంటాడు మిత్రుడు. మన నుండి ఏమీ ఆశించకుండా మనం ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తాడు. ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను మిత్రమా అంటూ భుజం తట్టి అభయమిస్తాడు. జీవితపు చివరి మజిలి వరకు తోడుంటాడు. అతడే స్నేహితుడు. భాష కందని కమ్మటి భావన, మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఎప్పుడో చిన్నప్పుడు బుడిబుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహబంధాలు కొన్నైతే, పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరికొన్ని. ఎన్నో బంధాలకు ప్రత్యేకంగా ఓ రోజు ఉన్నట్లే స్నేహితులకు కూడా ఓ రోజు ఉంది. అసలు ఫ్రెండ్షిప్ డే ఎలా వచ్చింది? ఎక్కడెక్కడ ఈ పండుగ జరుపుకుంటారు? ప్రతిరోజు మాట్లాడుకోకుండా అవసరమైనప్పుడు మనకు ధైర్యం ఓదార్పు చెప్పి తప్పొప్పుల ఎంపిక చేసి మార్గదేశం చేసే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొన్నంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తోంది. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో స్నేహితులతో గడిపే సమయం తగ్గుతోంది. మరి స్నేహితుల దినోత్సవం రోజైనా మీ మధ్య ఓ తీయని జ్ఞాపకంగా నిలిచిపోవాలంటే ఏం చేయాలి? రెండు హృదయాల మధ్య స్నేహబంధం బలపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్నేహబంధం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ రక్తం పంచుకోకపోయినా, నీతో ఏ బంధుత్వం లేకపోయినా నీ గురించి ఆలోచించే ఒక హృదయమే నీ స్నేహితుడు. ఏ బంధానికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ స్నేహబంధానికి ఉండదు. నీ లవ్ సక్సెస్ కావాలన్నా, ఆ లవర్ హ్యాండ్ ఇచ్చినా చివరగా అందరి కేర్ ఆఫ్ ఫ్రెండ్షిప్పే. అందుకే స్నేహబంధాన్ని చాటే ఎన్నో సినిమాలు వచ్చాయి. చీకటిలో చిరుదీపం స్నేహం, కష్టాల కడలిలో కన్నిటి దారులు స్నేహం, నష్టాల బాటలో ఓర్పు ఒక స్నేహం, ఫలితాల వేటలో సహనమే స్నేహం, సుఖాల వెలుగులో ఆనందమే స్నేహం, ఆశయ సాధనకు ఆత్మవిశ్వాసమే స్నేహం, గమ్యానికి గమనం స్నేహం, గతానికి వర్తమానం స్నేహం. ఓ మంచి స్నేహితుడు ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో అదృష్టవంతులు, ధనవంతులు కూడా. మీ స్నేహం ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుతూ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
కాళేశ్వరం రిపోర్ట్ పై నేడు సన్నాహక సమావేశం జరగనుంది. పీసీ ఘోష్ రిపోర్టు, త్రిసభ్య కమిటీ రిపోర్టుపై ఉత్తమ్ చర్చించనున్నారు. నివేదిక ఆధారంగా చర్యలకు ఆదేశించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రేపటి కేబినెట్ భేటీలోనూ చర్చించే అవకాశం ఉంది. ఇక పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో ఏముంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందనే దానిపై ఉత్కంఠగా మారింది. కాళేశ్వరం కమిషన్ మొత్తం 119 మంది స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటలను కమిషన్ విచారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి కేసీఆర్ పాత్ర ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కాళేశ్వరం కమిటీ ఏదైతే ఆ కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిషన్ ఆ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. జూలై 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ రిపోర్టును సమర్పించింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటివరకు అయితే వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే ప్రధానంగా దీంట్లో పొందుపరిచారు, ఆయననే బాధ్యులను చేశారని చెప్పేసి అయితే ఇప్పుడైతే లీకులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క కమిషన్ రిపోర్టును అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని 4వ తేదీన రేపు జరగబోయే కేబినెట్ సమావేశానికి అందివ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అదేవిధంగా జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, న్యాయశాఖ సెక్రటరీ రెన్ల తిరుపతి, ఈ ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ముసాయిదాను నిన్న సాయంత్రమే సిద్ధం చేసింది. ఈ ముసాయిదాను ఈ యొక్క సారాంశం ఏదైతే ఉందో ఈ సారాంశాన్ని చర్చించేందుకు ఈరోజు సాయంత్రం 6:30 రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ త్రిసభ్య కమిటీతో భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీలో రేపటి కేబినెట్ సమావేశంలో అనుసరించవలసినటువంటి తీరు, విధంగా ఈ రిపోర్టుకు సంబంధించి ఎట్లాంటి వివరాలు జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చారు అనే దానిపై కూడా ఈరోజు ఆ కమిటీ సభ్యులను అడిగి మరిన్ని వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వీళ్ళను కూడా బాధ్యులు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీరితో పాటు అప్పటి ఇంజనీర్లను, అదేవిధంగా ఈఎన్సీలను, అదేవిధంగా ముఖ్య అధికారులను కూడా బాధ్యులుగా చేస్తూ తన నివేదికలో జస్టిస్ పీసీ ఘోష్ పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా తుమ్మిడిహట్టు వద్ద నుంచి ఇక్కడికి ఏదైతే బ్యారేజీల స్థలాల మార్పు ఉందో ఇక్కడి నుంచి మొదలుకుంటే కూడా అన్ని కూడా ఉల్లంఘనలు జరిగినట్టుగా కూడా జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో తెలిపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఏదైతే అప్పుడు నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి దాన్ని కాకుండా ఈ రాష్ట్ర ఏదైతే అధికారులు, అదేవిధంగా ఇతర మంత్రులు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఇతర కీలక నేతలు కూడా ఈ ప్రాజెక్టు డిజైన్లో మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉల్లంఘనలు పడ్డారని జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో పొందుపరచాలని చెప్పేసి కూడా ఇప్పటికే వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా ఏదైతే 38,000 కోట్ల ఎస్టిమేషన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్ల వరకు కూడా తీసుకెళ్లడం, 2 సార్లు కూడా ఎస్టిమేషన్లు పెంచడం, ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా
కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కూడా అంచనాలు పెంచుకుంటూ పోతారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఏదైతే ఇతర అంశాలు ఉన్నాయో, ఏదైతే ఈ బ్యారేజీలు నిర్మించినప్పుడు నీటి మళ్లింపు కోసమే బ్యారేజీలను ఉపయోగించాలి తప్ప ఈ నీటిని నిల్వ చేయడానికి కాదు అని చెప్పేసి కూడా కాళేశ్వరం కమిషన్ తన రిపోర్టులో ఇవన్నీ స్పష్టంగా పేర్కొందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ యొక్క నీటిని నిల్వ చేయడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది, బ్యారేజీల కుంగుబాటు జరిగిందని చెప్పి కూడా కమిషన్ తన రిపోర్టులో పొందుపరిచిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇవన్నిటినీ కూడా ఈరోజు ఏదైతే ముసాయిదా ఇప్పటికే త్రిసభ్య కమిటీ తయారు చేసింది, 650 పేజీలకు పైగా ఉన్నటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిటీ రిపోర్టును సారాంశాన్ని ఈ కమిటీ తయారు చేసింది. ఈ యొక్క సారాంశంతో అదేవిధంగా కమిటీ సభ్యులతో ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. రేపు మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతా ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో ఈ యొక్క త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే సారాంశం ఉందో ఈ సారాంశంపై చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా తదుపరి చర్యలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇందులో ఏదైతే కాళేశ్వరం నిర్మాణంలో మొదటి నుంచి కూడా చాలా వరకు కూడా ఉల్లంఘనలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి కూడా అదే చెప్తూ వస్తూ ఉంది. కాబట్టి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎట్లాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక ఇటు విజిలెన్స్ నివేదికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతికి ఇప్పటికే అందాయి. కాబట్టి ఈ 3 నివేదికలను బేరీజు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. రేపు ప్రత్యేకంగా కాళేశ్వరం కమిషన్ పై చర్చించేందుకే ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి కేబినెట్ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఎవరిపై చర్యలు తీసుకోబోతా ఉంది, కేసులు పెట్టబోతా ఉందా, ఇట్లా ఒకవేళ కేసులు పెడితే ఎవరిపై పెట్టబోతా ఉంది, మరొక వైపు ఇటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎటువంటి సూచనలు చేసింది, ఆ సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అనేది మాత్రం రేపటికి మనకు కేబినెట్ సమావేశం తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా తాండూరులో పచ్చని చెట్లను తాండూరు మున్సిపల్ అధికారులు నరికివేశారు. వీరి తీరుపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలు నాటమని ఓ పక్క చెబుతూ మరోపక్క అధికారులు చెట్లు నరికేయడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఆఫీసు వెనుక భాగంలోని పచ్చని చెట్లు నరికేశారు. అయితే చెట్ల నరికివేతకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయలు వెచ్చించి మొక్కలు నాటేందుకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అవి కొద్దిగా ఎదిగిన తర్వాత మళ్లీ వాటిని నరికివేయడం విమర్శలు తావిస్తోంది. కడప బద్వేలులో భూ ఆక్రమణదారులకు రెవెన్యూ అధికారులు ఝలకిస్తున్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో కబ్జాదారుల ఆగడాలకు కళ్లెం వేస్తున్నారు. ఆక్రమిత ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు గుర్తించి నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. పుట్టాయపల్లె విలేజ్ లో భారీగా భూ ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. సర్వే నంబర్ 353, 354, 315, 355 లో వైసీపీ టీడీపీ నేతలు 20 ఎకరాలు కబ్జా చేసినట్టు తేలింది. దీంతో ఆయా భూముల్లో ఇది ప్రభుత్వ భూమి అంటూ తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజు బోర్డులు పెట్టించారు. వైసీపీ నేత కత్తెరపల్లి రఘురామిరెడ్డి కబ్జా చేసిన 13.3 ఎకరాలు, టీడీపీ నేత బీరం జయరామిరెడ్డి కబ్జా చేసిన 6.89 సెంట్ల భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల చర్యలతో కబ్జాదారులు హడలెత్తుతున్నారు.
కడప బద్వేలులో భూ ఆక్రమణదారులకు రెవెన్యూ అధికారులు ఝలకిస్తున్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో కబ్జాదారుల ఆగడాలకు కళ్లెం వేస్తున్నారు. ఆక్రమిత ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు గుర్తించి నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. పుట్టాయపల్లె విలేజ్ లో భారీగా భూ ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. సర్వే నంబర్ 353, 354, 315, 355 లో వైసీపీ టీడీపీ నేతలు 20 ఎకరాలు కబ్జా చేసినట్టు తేలింది. దీంతో ఆయా భూముల్లో ఇది ప్రభుత్వ భూమి అంటూ తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజు బోర్డులు పెట్టించారు. వైసీపీ నేత కత్తెరపల్లి రఘురామరెడ్డి కబ్జా చేసిన 13.3 ఎకరాలు, టీడీపీ నేత బీరం జయరామిరెడ్డి కబ్జా చేసిన 6.89 సెంట్ల భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల చర్యలతో కబ్జాదారులు హడలెత్తుతున్నారు. ఇక కడప బద్వేలులో భూ ఆక్రమణదారులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా బద్వేలులో కబ్జాదారుల ఆక్రమణల పర్వం శృతి మించినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొరడా జులిపిస్తుందని చెప్పుకోవచ్చు. వరుసగా ఆక్రమించుకున్న భూముల వివరాలను సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు బిజీగా ఉన్నారని కూడా మనం ఈ సందర్భంగా మరోసారి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వందలు కాదు, వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనటువంటి నేపథ్యంలో వాటి పుట్టు పూర్వోత్తరాలను గుర్తించే పనిలో పడ్డారు రెవెన్యూ అధికారులు. మొన్నటికి మొన్న దాదాపు 1300 ఎకరాలకు పైగా భూములను గుర్తించి, అంటే ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డులు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్నటి రోజు కూడా మళ్ళీ తాజాగా ఇలాంటి భూ కబ్జాలనే బద్వేలు అధికారులు, అంటే బద్వేలు రెవెన్యూ అధికారులు గుర్తించడం జరిగింది. బద్వేలు పరిధిలోని పుట్టాయపల్లి గ్రామ పరిధిలో ఉంటున్నటువంటి సర్వే నెంబర్లు 353, 354, 315, 355లో స్థానికంగా ఉంటున్నటువంటి వైసీపీ మరికొంతమంది టీడీపీ నేతలు ఎవరికి వారుగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారనేటువంటి విషయాన్ని రెవెన్యూ అధికారులు వెలుగులోకి తెచ్చారు. వైసీపీకి చెందినటువంటి కత్తెరపల్లి రఘురామిరెడ్డి 13 ఎకరాల 3 సెంట్లు భూమిని కబ్జా చేయగా, అలాగే టీడీపీకి చెందినటువంటి బీరం జయరామిరెడ్డి అనేటువంటి వ్యక్తి 6 ఎకరాల 89 సెంట్ల భూమిని కబ్జా చేయడం జరిగిందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయితే ఈ భూమిని రెవెన్యూ అధికారులు వాటి సర్వే నెంబర్ల ఆధారంగా వాటి సర్వే చేసి వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కూడా జరిగిపోయింది. ప్రభుత్వ భూమిగా ఉంటున్నటువంటి ఈ ల్యాండ్ను ఆ గ్రామానికి చెందినటువంటి మరికొందరు సైతం వందలాది ఎకరాల భూముల్ని ఆక్రమించినట్లుగా మనకు తెలుస్తుంది. పుట్టాయపల్లి గ్రామ పొలంలో ఇదే సర్వే నెంబర్లలో ఇంకా ఉన్నటువంటి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అధికారులు, అంటే రెవెన్యూ అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో స్థానిక రెవెన్యూ అధికారులు, అంటే ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దారు ఉదయ భాస్కర్ రాజు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ భూముల్లో ఎవరైనా సరే ఈ భూములను అన్యాక్రాంతం చేసినా, అక్రమంగా ఎలాంటి కట్టడాలు జరిపినా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తహసీల్దారు హెచ్చరించడం జరిగింది. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కేసులో నిందితురాలిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాను ప్రేమించిన యువకుడు రిజెక్ట్ చేయడంతో ఓ యువతి అతడిపై కోపం పెంచుకుంది. అతడిని ఎలాగైనా పెద్ద సమస్యలో ఇరికించాలని డిసైడ్ అయింది. ప్రియుడి మోజ్ పేరుతో మెయిల్ ఐడి క్రియేట్ చేసి 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులకు పాల్పడింది. ఆ యువతిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన ప్రకారం చెన్నైకి చెందిన రీనే జోషిదా అనే యువతి చెన్నైలోని డెలాయిట్ లోని సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తోంది.